ఓట్ల పండుగ ఒడిసి దగ్గర 10 దినాలు అవుతున్నది. ఫలితాలు రావాలంటే ఇంకో 10 దినాలు ఉన్నది. అందుకే ఇక లీడర్లంతా దేవుళ్ళకు గట్టిగా పబ్బతి పడుతుర్రు. దేవుడా 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 అన్నట్టే చేస్తుర్రు అనుకో రాదుర్రి. ఎవ్వళ్ళని చూసినా దేవుళ్ళ కాడికి పోయి తీరొక్క మొక్కులు మొక్కుతున్నారు. గెలుపు కొరకు గట్టిగా పూజలు చేస్తున్నారు. అట్లనే ఇగో తెలంగాణ సీఎం రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినాక తొలుతసారి ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోయిండు. మనం కూడా అట్లా పోయొద్దాం పారి. అటు అసెంబ్లీ ఎలక్షన్లు ఇటు ఎంపీ ఎలక్షన్లు రెండు వడిచటాలకు ఇప్పుడు సారు జర్ర నిమ్మలమైనట్టున్నాడు. ఎలక్షన్ల రిజల్ట్ కు టైం ఉన్నది కాబట్టి ఇంటి వాళ్ళందరినీ తోలుకొని అట్లా ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోయిండు. తొలుత మనుమని తలనీలాలు స్వామికి సమర్పించి అటు వెనక పట్టుబట్టలు కట్టుకొని ఇంటి ఆమె కూతురు అల్లుడు అందరు కలిసి గుళ్ళకు పోయిండ్రు. తెలంగాణకు సీఎం అయినాక సారు తిరుమలకు పోవుడు గిదే తొలుత సారట. అందుకే ఆఫీసర్లంతా ఘనంగా స్వాగతం పలికిండ్రు. ఇక అందరు ఏమో గాని సీఎం సారు మనవడే అందరికి భలే ముద్దొచ్చిండట. అగ చూడర్రే తాతకు మనవానికి పాయిరం మస్తు గట్టిగా ఉన్నట్టుంది. చిన్నోన్ని భుజాల మీద ఎత్తుకొని తిరిగిండు సీఎం సారు. ఒకళ్ళనొగళ్ళు అస్సలు ఇడిచిపెట్టి ఉండేటట్టు లేరు. ఇక లేక వచ్చిండు ముఖ్యమంత్రి సారు. ఊకెట్టి ఇడిచిపెడతారు. మైకులు పెట్టి గట్టిగానే ముచ్చట్లాడిచ్చిండ్రు రిపోర్టర్ అన్నలు. చూడర్రి సార్ ఏమన్నాడు. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. రాష్ట్రాలు వేరైనాయి గాని అందరం కలిసికట్టుగా ముంగటికి పోదాం అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు తెలంగాణలో ఎట్లున్నది సారు అని అడిగితే ఏమన్నాడో చూడర్రే. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు, తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి గదా అన్నట్టు. అంత మంచిగా ఉన్నది, వానలు మంచిగా పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. తోల్తనే కొండ మీద రాజకీయం ముచ్చట్లేందుకు అన్నాడు కాబట్టి ఎవ్వల తెరువుకు పోయలేదు సారు. ఇంకో ముచ్చట ఏంటిదంటే తెలంగాణ సర్కారు వాళ్ళ తరపుకి వెళ్లి తిరుమల కొండ మీద కళ్యాణ మండపం కట్టిస్తారట. ఇంత ఎలక్షన్ల ఫలితాలు కూడా వచ్చినాయంటే ఇక అటెనక కార్యం ముంగటేసుకుంటారట. అన్నేమో గాని వచ్చే ఎలక్షన్ల ఫలితాలల్లో ఏపీకి ఎవ్వరు సీఎం అయినా కలిసిమెలిసి ముంగటికి పోతాం అన్నట్టు చెప్పిండు తెలంగాణ ముఖ్యమంత్రి. మరి ఇక నీళ్ల పంచాదులు తత్తిమ్మ పంచాదులు ఏమన్నా తస్ప చేస్తారో చూసుకుంటూ పోవాలి. ఎప్పటికంటే ఈసారి ఎలక్షన్లు గట్టిగా నడిచినాయి. తాగులు దెంపుకున్నట్టే ఇయ్యర దంచుకుర్రు జనాలు, రెచ్చిపోయి కొట్టుకుర్రు. అందుకే ఎలక్షన్ల ఆఫీసర్లు కోర్టు సార్లు మస్తు కోపానికి వచ్చిర్రు. మళ్ళా అట్లా కావద్దనే ఇప్పుడు పోలీసు వాళ్ళు గట్టిగా బందోబస్తు పెడుతుర్రు. జూన్ 4వ తారీఖు కూడా లొల్లులు దబ్బాయించి అయితాయని ముందుగానే హెచ్చరికలు వచ్చినాయి కదా. అందుకే ఈసారి లొల్లులు చేయాలనుకునేటోళ్లకు సుక్కలు చూపించే ఈగ్రం చేస్తుర్రట కాకి సార్లు. ఇక చూడుర్రి ఎసొంటి ఈగ్రం చేస్తున్నారో. మాకు వారి సూచన ఇచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. ఓ కొడుక, మొన్ననైతే అందరిని మడత పెట్టి లోపటేసిండ్రు, బుగులు పట్టించి సల్లగా చేసిండ్రు. ఈ గ్యాంగ్ ఎక్కడిది? చేతుల మైకు పట్టుకొని మరీ మాట్లాడుకుంటా రాళ్ళు ఇసురుతాండ్రు. లొల్లులు పాడుగాను అని పరిశాన్ అయ్యారు. ఇవి అసలైన లొల్లులు కావు, డమ్మీ లొల్లులు. అంటే ఉత్తుత్తు లొల్లులు అనుకోండి. మరి గిట్లెందుకు చేసిండ్రయ్యా అని అంటే ఓట్లు లెక్క పెట్టే 4వ తారీఖు నాడు పొట్టు లొల్లులు కావచ్చని ముందుగానే హెచ్చరికలు వచ్చినాయి కాబట్టి పోలీసు వాళ్ళు గీ తీరుగా తయారవుతున్నారట. లొల్లులు చేస్తే ఏమైతుంది, ఎట్లయితుంది, పబ్లిక్ ఎట్లా పర్సాన్ అవుతారు, పోలీసు వాళ్ళు ఎట్లా చింతపండు చేస్తారు అనేది ముందుగానే గిట్ల ఉత్తుత్తి లొల్లులు చేసి అందరికి చూపించిండ్రట. దర్శి నియోజకవర్గంలో పబ్లిక్ కు ముందే సినిమా చూపించిండ్రు పోలీసు వాళ్ళు. కౌంటింగ్ తర్వాత ఎవరైనా అల్లరి మూకలు కానీ ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే, ఎక్కడైనా రాళ్ళు దాడి కానీ ఎవరి మీద గొడవలు చేస్తే, దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా దానికి నిరాకరించడానికి
పోలీస్ శాఖ తరపు నుంచి నిర్వహించిన రాయట్ కంట్రోల్ మాక్ డ్రిల్. మంది మాటలు పట్టుకొని మారవానం పోయినట్టు వట్టిగా వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని లొల్లులకు పోతే లాగులు చినుగుతాయని గట్టిగా హెచ్చరిక చేసిండ్రట. లొల్లులు చేస్తా అంటే మీరేం చేస్తున్నారు అని అందరూ పోలీసు వాళ్ళని అంటున్నారు కాబట్టి ఈసారిగా చూపిస్తాం మా తడాక ఏంటిదో అన్నట్టే తయారవుతున్నారట కాకి సార్లు. ఇప్పటికే చాలా మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టిర్రాట. వట్టిగా కయ్యం తీసి కొట్లాటలు చేసేటోళ్ళ మీద రౌడీ షీట్లు తెరుస్తారట. ఇంకో దిక్కు మొన్న అయిన లొల్లులల్లా పెట్రోల్ బాంబులు గట్టిగానే పేలినాయి కాబట్టి వాటి మీద కూడా పోలీసు వాళ్ళు గట్టిగానే నజరేసిర్రాట. ఇప్పటికే బాటిళ్లల్లో పెట్రోల్ డీజిల్ పోయొద్దని బంకులకు ఆర్డర్లు పోయినాయి. ఎక్కువ తక్కువ పెట్రోల్ డీజిల్ కొనకపోయేటోళ్ళ మీద కూడా ఓ కన్నేసి ఉంచాలని చెప్పిర్రాట. మొత్తానికి 4వ తారీఖు నాడు ఎవరన్నా నెత్తి తిరిగిన శాతాలు చేస్తే మైల పొల్లు తీసేటట్టే ఉన్నారు పోలీసు వాళ్ళు అనుకుంటారు. ఈ ముచ్చట్లన్నీ చూసిన పబ్లిక్ ఎవరన్నా లొల్లులు చేయాలని ఆలోచనలు ఉంటే మాత్రం సప్పుడు దాకా ఇంట్లో ఊకోర్రి, వట్టిగా ఆగం కాకుర్రి. ముందు పోతే నుయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టే తయారైంది పాపం రైతన్నల పరిస్థితి. 6 కాలం కష్టం చేసి రైతన్నలు వండించిన పంటను కొనేటోళ్ళు లేక పాపం కన్నమ్మ కష్టాలు సీతమ్మ శరలు పడుతుర్రు. కళ్ళాలలో పోసిన ధాన్యం కొనే దిక్కులేక చెడగొట్టు వానలకు తడిసి ముద్దలైతున్నాయని ఓ రోకు రైతులు ఇంకో రోకు ఎగస్ పార్టీ వాళ్ళు సర్కారోళ్లను పొట్టు సాపిస్తుర్రు. పోయిన 10 ఏళ్ళు కార్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఓ రోకు షెయి పార్టీ వాళ్ళు ఇంకో రోకు పువ్వు పార్టీ వాళ్ళు ఏం చేసిర్రు అని ఎత్తులు పెట్టిర్రు. ఇప్పుడు షెయి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక రైతులకు ఏం చేసిర్రు, పంట నష్టం ఎప్పుడు ఇస్తారు, తడిసి నోట్లను ఎప్పుడు కొంటారని ఓ రోకు పువ్వు పార్టీ వాళ్ళు ఇంకో రోకు కార్ పార్టీ వాళ్ళు గజ్జ కట్టినట్టే చేస్తున్నారు. రుణమాఫీ జరిగిందా? జరగలేదు. పోనీ కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? 10,000 పోయి 15,000 వచ్చిందా? వ్యవసాయ రైతు కూలీలకు 12,000 వచ్చిందా? కింటాలకు 500 బోనస్ అన్నాడు. నిన్న సావు కబురు చల్లగా చెప్పిండు. ఏమని చెప్పిండు? సన్నవాడ్లు వండిస్తేనే బోనస్. గింత మోసం ఉంటుందా? అప్పుడేమో అన్ని వాడ్లు, ఇప్పుడేమో కొన్ని వాడ్లు. ఇగో ఇట్ట ఇస్తామన్న 6 గ్యారెంటీలను అటకెక్కిచ్చిర్రు. రైతు రుణమాఫీలకు రంగు రూపు లేదు. 100 రోజులలో ఇస్తామని ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకుంటున్నారని సర్కారు వాళ్ళను పొట్టు సాపిస్తున్నారు. అంతేకాదు నమ్మి నానబోస్తే పుచ్చిబూలలైనట్టు నమ్మి ఓటేసిన రైతులకు అరిచేతుల వైకుంఠం చూపెట్టిరు అనుకుంటా ట్విట్టర్ గుట్లా రాసుకొచ్చిండు కేటీఆర్ సారు. ఇక ఇదిట్టుంటే ఇటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే అరుచుకుంటుర్రు. ఇదే ముచ్చట మీద పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, మీరు ఎంత సరఫరా చేసినా దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను, మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను. కేంద్రము కొంటానటువంటి ఎంఎస్పి ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు. ఇగో ఇట్ట ఎవరు మాట్లాడినా ఒకటే ముచ్చట, సర్కారోళ్ళు రైతులను గాంటలేరు, ఒడ్లు కొంటలేరు, గిట్టుబాటు ధర ఇస్తలేరు, 2 లక్షల రుణమాఫీ చేస్తలేరు, తడిసి నోట్లను కొంటలేరు. ఇగో ఈ ఏం ముచ్చట్లు ఏడికి పోయినా కచ్చగట్టినట్టే ఓ రోజు పువ్వు పార్టీ వాళ్ళు ఇంకో రోజు కార్ పార్టీ వాళ్ళు కాళ్ళ గజ్జలు కట్టుకున్నట్టే పొట్టు సాపిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళను. మరి చూడాలే దీని మీద అధికార పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారు, రైతులకు ఎట్ట న్యాయం చేస్తారు అనేదిగా రేపు. కొంతమంది సర్కార్ ఆఫీసర్లు అస్సలు పని చేయరు. చిన్న పనులకు కూడా ఏండ్ల కమానం ఆఫీసులో సుడు తిప్పించుకుంటారు. సంతకాలు పెట్టేటందుకు పబ్లిక్ను సతాయిస్తుంటారు. కానీ అందరు అట్లేం కాదు. కొంతమంది ఆఫీసర్లకు చేతుల 4 కాసులు పెడితే చాలు ఇట్టనే పని చేస్తా అని చక్కగా చెప్తుంటారు. ముందుగాల బేరం మాట్లాడుకుంటారు. ఆ టెంక చూస్తుండగానే పని పూర్తి చేసేస్తారు. ఇగో గీసార్ లెక్కన అబ్బా 500 రూపాయల నోట్ల కట్టలు, బంగారం గొలుసులు, చెవు దిద్దులు, ఎండి గిన్నెలు, ఎండి గిలాసలు చూస్తుంటే కళ్ళు జిగేలు అంటున్నాయి. లచ్చిందేవి నట్టింట నాట్యం చేసినట్టే అనిపిస్తుంది కదా. ఇదంతా రెక్కలు ముక్కలు చేసుకుని కాయ కష్టం చేసి సంపాదించుకుంది గిట్టనేమో అనుకునేరు. కాదు, కష్టపడి లంచాలు వసూలు చేసి సంపాదించిన సొమ్ము. మరి ఎంత కష్టపడి లంచాలు తీసుకొని ఉంటే, ఎంత కష్టపడి పబ్లిక్ ను బెదిరించుంటే, ఎంత కష్టపడి దొంగ సంతకాలు పెట్టుంటే, ఎంత కష్టపడి దొంగ
కేసులను రాసి ఉంటే ఇంత సంపాదించుండొచ్చు చెప్పురి. ఇగో గీడ నేల సూపులు చూసుకుంటా నల్లి గుడ్లు వేసుకొని కూసున్నాడు చూసిరా. ఇగో గీసారే రాత్రనక పగలనక కష్టపడి పబ్లిక్ ను పీల్చి పిప్పిని చేసిన నియతి గల పోలీస్ ఆఫీసరు. హైదరాబాద్ పట్నం సిసిఎస్ లో ఏసీబీగా కొలువు ఎలగబెడతారట. పేరు ఉమామహేశ్వరరావు. న్యాయం కోసం వచ్చిన వాళ్ళను బెదిరించుడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసుడు, లచ్చలకు లచ్చలు గుంజుకునే మనోని కొలువు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులు లెక్కన మార్చుట్ల సారును మించినోళ్లే లేరాట. అట్ట ఎన్నాళ్ళకించి కష్టపడుతున్నాడో ఏమో గాని ఇగో ఇట్ట కిలోల కొద్దిగా బంగారం కోట్ల కొద్దిగా డబ్బులు సంపాదించిండట. మరి సొంత ఇంట్లో పెట్టుకుంటే అధికారులు వచ్చి పట్టుకుంటారు అనుకున్నాడో ఎట్టనో గాని అత్తగారింట్లే అయినోళ్ళ ఇండ్ల దాయబెట్టిండట. అట్ట అందరిండ్ల మీద ఒక్క పాలేబడి దెవలాడేటాళ్లకు పెద్ద ఖజానే బయటపడ్డది. ఏం తక్కువ 3 కోట్లకు మీదనే డబ్బుల కట్టలు, 60 తులాల బంగారం, కోట్ల ఇలువగల్ల భూముల కాయిదాలు, మొత్తం కలిపి ఏం తక్కువ 50 కోట్ల రూపాయల ఇలువగల్ల ఆస్తులను పోగేసిండట. ఇండొద్దులు గోకి గీకి పబ్లిక్ ను పీల్చి పిప్పిని చేసిన సొమ్మునంతా ఏసీబీ అధికారులు సీజ్ చేసి ఇగో ఇట్ట మూటలు కట్టి మోసుకపోయారు. కాకుల కొట్టి గద్దలకు మంచినట్టే చేసిండు అనుకుంటా దుబ్బెత్తి పోస్తున్నారట. ఇగరంగల్ల పోలీసు ఆయనకు లంచాలు సమర్పించుకున్న పబ్లిక్. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఇప్పుడు ఒక్క పాలేం కాదట, ఇంతకు మునుపు కూడా 3 మాటల మనోని లంచాల భాగవతం బయటపడదట. అట్ట సస్పెండ్ కూడా అయిందట. అంటే మందిని పీడించడం, పై అధికారులకు దొరకడం, మళ్ళా నౌకర్లకు ఎక్కడం, ఎప్పటి లెక్కనే చేయడం ఇదే మనోని పని అన్నట్టు. దీని లంచగొండి ముఖములన మన్ను చక్కదనాల నౌకరున్నది, నౌకరు చేసుకునేదానికి గిదేం పాడుపడ్డ పని రావాలి గాని దీని లంచాల భాగవతం చూసి ఏసీబీ ఆఫీసర్లే నోర్లెల్లి పెట్టిన కావచ్చు. పోండ్రి గంతగానం పోగేసిందంటే ఎంతమంది కడుపులు కొట్టుండొచ్చో అనుకుంటున్నాడ చాలా మంది. దానక చేసిన పాపం ఎన్నడో నాడు బయటపడుతుంది అంటుంటారు కదా, ఇగో గిదే కావచ్చు. పోండ్రి పండ్లు తింటే ఆరోగ్యం బాగుపడాలి, కానీ ఇప్పుడు మాత్రం పండ్లు తింటే ఉన్న ఆరోగ్యం ఉన్నది కూడా ఊడ్చుకొని పోయేటట్టున్నది. ఏం పండ్లో ఏమో మేడి పండు లెక్క మీదికి చూడనీకే నున్నగా అందంగా కనిపిస్తున్నాయి, కానీ దాని లోపట్నే అడ్డమైన విషం ఉంటున్నది. పైసల ఆశకు పబ్లిక్ పానాలతోని శెలగాటం ఆడుతుర్రు కొంతమంది బద్మాషగాళ్ళు. అడ్డమైన మందులు చల్లి పండ్లు మక్కిస్తున్నారు, మన కొంప ముంచుతున్నారు. మందులు చల్లిన పండ్లు తింటే ఏమవుతుందో మీరే చూడుర్రి. అడ్డమైన వానలు ఈదురుగాలులు చేయబట్టి అసలే ఈసారి మామిడి దిగుబడి మస్తు తక్కువైందట. అన్ని దిక్కులా మామిడి తోటలన్నీ సత్యనాశైనాయి, కాయలన్నీ రాలిపడ్డాయి. అయితే మార్కెట్లలో మాత్రం పండ్లు నవనవలాడుకుంటా గట్టిగానే దొరుకుతున్నాయి, పసుపు రంగుల ఇంపుగా కనిపిస్తున్నాయి. మరి గవేంటివి అని అంటే ఆగో గా ఇంపు వెనకనే మస్తు కంపు ఉన్నదట. రాలిపడ్డ కాయలను కార్బైడ్ మందుతోని మక్కిస్తున్నారు. కాయల నడుమ చిన్న కార్బైడ్ ప్యాకెట్ పెట్టి మూత మూసి అబ్రక దబ్రా అంటే చాలు 2-3 దినాలనే అవి పసుపు రంగులకు మారి దూర పండ్ల తీరుగా మారిపోతాయి. వాటిని 100కు కిలో 200కు కిలో అని అమ్ముతున్నారు కొంతమంది పండ్ల దందా చేసేటోళ్ళు. ఇక కార్బైడ్ తోని మక్క పెట్టిన పండ్లు తింటే ఏమైతుందో డాక్టర్ సాబే చెప్తున్నాడు చూడర్రే. పరిపక్వత చెందకుండానే ఫ్రూట్స్ తీసుకొని దాన్ని కాల్షియం కార్బైడ్ అనే రసాయనంతో పండిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే అసిటిలిన్ అనే రసాయనం రిలీజ్ అవుతుంటుంది. ఇదేం చేస్తుందంటే తలనొప్పి, వాంతులు, హెడేక్, అలాంటి స్లీపీనెస్ కానీ, ఎక్సెసివ్ పడుకోవడం కానీ అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. లాంగ్ స్టాండింగ్ అంటే చాలా రోజులు మనం దీన్ని వాడుతూ ఉంటే క్యాన్సర్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కార్బైడ్ కలిసిన పండ్లు తింటే తలకాయ నొప్పి, నిద్రమత్తు, ఆఖరికి క్యాన్సర్ రోగం వచ్చే ఛాన్స్ కూడా ఉన్నదట. మరి ఎట్ట చేయాలనో ఏమో. మార్కెట్ లో చూస్తేనేమో పండ్లన్నీ నిగనిగలాడుతున్నాయి. ఏవి మందేసి మక్క పెట్టినరో, ఏవి మంచి పండ్లో ఎట్లా తెలిసేది అనుకుంటారా? దానికి కూడా ఓ ఉపాయం ఉన్నదట. కొనేటప్పుడు ఏంటంటే ఏదైనా నల్లటి మచ్చలు రాకుండా, నల్లటి మచ్చలు లేకుండా చూసి కొనవలసి వస్తుంది. అండ్ అన్ సీజన్లో మాత్రం ఫ్రూట్స్ని కొనొద్దు. జాగ్రత్తల పరంగా ఏంటంటే మనం ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత దాన్ని బేకింగ్ సోడాలో వాటర్లో కలుపుకొని ఒక 15 నిమిషాల తర్వాతనే కడిగి దాన్ని తింటే బాగుంటుందండి ఫ్రూట్స్లో. అదన్నట్టు పండ్లు కొనేటప్పుడు వాటి మీద నల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలన్నట. తినే సోడాతోని కడుక్కొని పండ్లు తినాలన్నట. కార్బైడ్ తోని కాయలను మక్క పెట్టొద్దు అని కోర్టు సార్లు నిషేధం పెట్టినా సరే కొంతమంది పండ్ల దందా చేసేటోళ్ళు పైసల కోసం పబ్లిక్ ప్రాణాలతోని ఆడుకుంటారు. ఒక్క దిక్కని కాదు, అన్ని దిక్కులా గిట్లనే ఉన్నది పరిస్థితి. అందుకే జర పండ్లు కొనేటప్పుడు పైలం 1కి 2 సార్లు పరీక్ష చేసుకోనుర్రి.
మొన్న తిరుపతి గంగమ్మ జాతర అని వార్తేసినాం కదా, ఇక గా జాతర ఈ మంగళవారం పొద్దుకు ఒడిచిపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం జనము గంగమ్మను చూస్తానికి పోటెత్తిర్రు భక్తులు. ఇట్లా అన్ని గుళ్ళ కాడ జరిగే జాతర ఒక ఎత్తు అయితే గంగమ్మ జాతర ఇంకో ఎత్తు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేకుండా జాతర జరిగే వారం దినాలు తీరు ఏషాలు కడతారు. ఇక అదంతా అటుంచర్రు గాని ఆఖరినాడు ఏమేం కార్యాలు జరిగినాయో చూద్దాం పారి. తిరుపతి ఎంకన్న షెల్లె తాతయ్య గుంట గంగమ్మ జాతర ఒడిచిపోయింది. మంగళవారం పొద్దుపోయినాక గుళ్ళనే బంకమట్టితోని అమ్మవారి విశ్వరూపాన్ని వేసిర్రు. చూస్తుర్రు కదా ఎంత చక్కదనంగా ఉందో. పరదా ఎప్పుడు తీస్తారా, ఎప్పుడు అమ్మవారిని చూస్తామా అన్నట్లు గుడి మొత్తం భక్తులతోని నిండిపోయింది. అంతకంటే మొదలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిర్రు అయ్యగార్లు. పెద్ద మట్టి ముంతల దీపం వెలిగించి హారతిచ్చిర్రు. పూజలు అయినాక కిరీటము, నగలు, దండలు ఒక్కోటి తీసిర్రు. ఇటు దిక్కు అమ్మకు పూజలు అవుతుంటే అటు నుంచి అమ్మవారిని పూనిన భక్తుడు రానే వచ్చిండు. సాక్షాత్ అమ్మవారే నడిచి వస్తుందని భక్తులంతా తాకి మహిమను పొందాలని పోటీపడ్డరు. అటెంక హారతిచ్చుడు అవ్వుడుతోని అమ్మవారి శంప నరకుడు షురువైంది. దీంతోని మొదలు ఇట్లున్న అమ్మవారి రూపం శంప నరకంగా గిట్లయిందన్నట్లు. అయితే అమ్మవారి విశ్వరూపాన్ని బంకమట్టి ఇంకా గడ్డితోని వేస్తారు కాబట్టి ఆ మట్టినే అమ్మవారుగా భావించి తీసుకుపోతానికి భక్తులు పోటీ పడతారన్నట్లు. అది కొంచెం పోయి ఇంట్లో పెట్టుకుంటే ఇంటిల్లాదులు నిమ్మలంగా ఉంటారట. అందుకే జాతర ఓడిసిన తెల్లారయ్యే అమ్మవారి శంప నరకుడు కార్యానికి భక్తులు శితం ఎగబడ్డరు. జాతర సాగిన వారం దినాలన్నీ ఒక ఎత్తు అయితే శంప నరకుడు కార్యం ఒక ఎత్తు అన్నట్లు వేల మంది చేరొచ్చిర్రు. మొత్తానికి వారం దినాల బట్టి సాగిన గంగమ్మ జాతర ఏ తక్లీఫ్లు లేకుండా మా సంబరంగా ఓడిచిపోయిందని మురిసి ముప్పందు అవుతుర్రు భక్తులు. ఓట్లు 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 ఓడిచిపోయినాయి. ఇక ఓట్ల పెట్టల ఓట్ల షిట్టీలు పడేటి దాకా ఎండనక వాననక ఇంటోళ్ళను పిల్లల్ని ఇడిచిపెట్టి పబ్లిక్ చుట్టూ తిరిగిర్రు లీడర్లు. ఓట్ల కొరకు ప్రచారాలు చేసుకుర్రు. ఇక ఇట్లా ఓట్లు ఓడిచిపోవడే ఆలస్యం. ఇంకో 2 వారాలు ఉన్నది కదా రిజల్ట్. అట్లా విహారయాత్రలకు పోయొద్దామని బండ్లు కడుతుర్రు. అవును, విహారయాత్రలు అంటే యాదకొచ్చింది. ఈ మేడం చూడుర్రి ఇంటోళ్ళతో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నదో. ఎండనక వాననక కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగేరు. పబ్లిక్ లకు పోయి ఓట్లు అడిగేరు. ఇగట ఓట్ల పెట్టేలా ఓట్ల చిట్టీలు పడ్డాయో లేదో ఫలితాలు వచ్చేటి దానిక అట్ట తిరిగొద్దాం అన్నట్టే విహారయాత్రలకు బయలుదేరుతున్నారు లీడర్లు. ఇంతకు మునిపే ఏపీ సీఎం జగన్ సార్ గాలి మోటార్ ఎక్కి విదేశాలకు విహారయాత్రలకు పోయిండు. ఇప్పుడు అక్కడి ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మేడం కూడా ఇంటి ఆయనతోని కలిసి విహారయాత్రలకు పోయింది. కేరళ రాష్ట్రంలో ఉన్న మున్నార్ల తిరుగుకుంటా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. అగో చూడూరి మంచుల ఇంటి ఆయన చెయ్యి పట్టుకొని ఎట్ట తిరుగుకుంటా సంబరపడుతున్నదో మేడం. ఇట్టా మంచు అందాలను తిలకించుకుంటా పడవల మీద తిరుగుకుంటా మస్తు సంబరపడుతుంది మేడం. ఇగట మేడం విహారయాత్రలు చేసేటి అన్ని వీడియోలు తీసుకుంటా సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు పొట్టు తిరుగుతున్నాయి ఇప్పుడుగా వీడియోలు. ఇక మేడం పెట్టిన వీడియోలను చూసినాక అయినోళ్ళు అయిన తీరుగా కానోళ్ళు కాన్ తీరుగా కామెంట్లు రాసుకొస్తున్నారు. అయినా ఇప్పుడు పనేం లేదా, ఓట్ల ఫలితాలు వచ్చేటి దానికట్ట తిరిగొద్దాం అనుకుని పోయిందేమో, తప్పేముంది చెప్పురి. అయినా మాకెందుకు తీరిగా అన్ని గానీ ఏ మాట కామాట ఓట్లు ఓడిచిపోయినాక లీడర్లకు జరంత తీరుబాటు దొరికినట్టు అయింది పోండ్రి. నిన్ని అలా కాలం మారి టెక్నాలజీ అనుకుంటా ఉరుకులాడుతున్నాం కానీ వెనకట ఎట్లుండే ఊరంతా బాగుండాలని ఊరి నడిబొడ్డునున్న బొడ్రాయి కాడ జనం అంతా చేరి పూజలు చేసేది. వానలు దబ్బున పడకుంటే అమ్మలక్కలంతా కూడి కప్పతల్లి ఆట ఆడేది. గిట్లా ఏం చేసినా అది ఊరి కోసమే అన్నట్లు ఉండేది. అగో అట్లనే ఊరంతా మంచిగా ఉండాలని గిడేం చేసిర్రు చూడుర్రి. పిల్లకు పట్టు చీర కట్టిర్రు, పిల్లగానికి పట్టు పంచ చుట్టిర్రు, బాషింగాలు కట్టిర్రు, పసుపు కుంకుమ పెట్టిర్రు, తెరడ్డం పెట్టిర్రు, బ్యాండ్ బాజాలు మోగించుకుంటా లగ్గం చేస్తుర్రు. కొమరం భీం జిల్లా కౌటాల మండలంలో ఉన్న తాటిపల్లి ఊళ్ళే ఇగో గిట్ల బొమ్మలకు లగ్గం చేసిర్రు ఊరోళ్ళు. మొదలు పెళ్లి పిల్లకు పట్టు చీర కట్టి నెత్తిల పూలు, చెవులకు దుద్దులు, బొట్టు పెట్టిర్రు. ఆ టెంక పిల్లగానికి తెల్లంగి దోతి కట్టి నెత్తిల పెళ్లి టోపి పెట్టి సింగారిచ్చిర్రు.
పిల్లగాన్ని బ్యాండ్ సప్పుడు నడుమ పిల్లింటికి ఊరేగింపుగా తోలుకొచ్చి లగ్గం మీద కూసోబెట్టిర్రు. ఇద్దరికి బాషింగాలు కట్టి పెళ్లి మంత్రాలు చదువుకుంటా పిల్ల మెడల పిల్లగాంతోటి పుస్తకట్టిచ్చిర్రు. లగ్గం తంతు ఓడిపిచ్చిర్రు. వచ్చిన ఊరోళ్ళంతా సపరిన్ని 4 ఇత్తులు పిల్లగాని నెత్తిలో వేసి దీవెనార్తులు అందిచ్చిర్రు. అటెంక బ్యాండ్ బాజాలు డీజే సప్పుళ్లతోని బరాత్ తీసుకుంటా పొట్టు ఆడిర్రు. సరే అంత బానే ఉంది గాని మరి ఇట్లా గీ బొమ్మల పెళ్లి ఎందుకు చేస్తుర్రని అడిగితే సుఖ సంతోషాలతో కలిసిమెలిసి జీవించాలని, పంటలు మంచిగా పండాలని, అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ పెళ్లి కాని వారికి మంచిగా అమ్మాయిని దొరకాలని ఈ పెళ్లి బొమ్మల పెళ్లి ఘనంగా జరుపుకుంటాం. గదన్నట్లు ముచ్చట ఊరంతా అన్నదమ్ములోలిగానే ఏ పంచాదులు లేకుండా నిమ్మలంగా ఉండాలన్నట. ఎవ్వలికే రోగాలు రావద్దట. గొడ్డు గోద అంత బాగుండాలన్నట. ఇట్లా బొమ్మలకు పెళ్లిళ్లు వేస్తే ఊరంతా సల్లగుంటదని అక్కడోళ్ళ నమ్మకమాట. అందుకనే గీ పెళ్లి కార్యం చేసిర్రట. ఇంటికింత అన్నట్లు చందాలేసుకొని చేసిర్రట. అందాజగా 8 ఏళ్ల సంది మే నెలల గిట్ల బొమ్మల పెళ్లి చేస్తుర్రట. ఇట్లా చేస్తున్న కాడ నుంచి ఊరంతా నిమ్మలంగా ఉంటుందట. ఏదైతే గాని భలే ఇచ్చంత్రంగా ఉంది కదా ఈ ఊరల్ల ఆచారం.